నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వరుస వర్షాలతో గుంతలమయంగా మారిన మంచిర్యాల పట్టణ రోడ్లు అవస్థలు పడుతున్న ప్రజానికం రోడ్ల మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ పాలక వర్గం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ సింగరేణి కార్మికులను నిరాశపరిచిందంటూ ఏఐటీయూసీ ఆగ్రహం తక్షణమే తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ ఏకలవ్య ఆశ్రమ విద్యార్థులకు స్టేషనరీ సామాగ్రి అందజేసిన మంచిర్యాల మహిళా తరంగిణి సభ్యులు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామంటూ హామీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వలన రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో గుంతలు పడి ప్రజలకు అసౌకర్యంగా తయారయ్యాయి అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ఆధ్వర్యంలో 36 వార్డుల కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి స్వయంగా రోడ్లపై పడిన గుంతలను పూడ్చివేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాల వలన పట్టణంలోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రోడ్లపై పడిన గుంతలను పగుళ్లను స్వయంగా పాలకవర్గ సభ్యులు పార్టీ నాయకులతో కలిసి గుంతలను పూడ్చివేయడం జరిగిందని తెలిపారు ప్రజలకు కలిగిన ఈ అసౌకర్యాన్ని గుర్తించి మున్సిపల్ పాలక వర్గానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మున్సిపల్ ఏడీ మధు వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో దానివల్ల మన పట్టణంలో కూడా అన్ని వార్డులలో తర్వాత మెయిన్ రోడ్లలో కూడా రోడ్లు దెబ్బతిని ప్రజలకు అసౌకర్యంగా ఉంది మరి ఇటు అసౌకర్యాన్ని తొలగించడానికి మరి మున్సిపాలిటీ తరఫు నుంచి మా కౌన్సిలర్లు అందరూ కలిసి మా పార్టీ నాయకులు కౌన్సిలర్లు అందరూ కలిసి మరి ఎక్కడెక్కడైతే గుంతలు పడి ఉన్నాయో ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉందో ఎక్కడైతే ప్రజలు నడవలేకపోతున్నారో మరి అటువంటి స్థలాలలో కూడా వెంటనే ఈ రెండు తెప్పించి అలాగే ఈ డస్ట్ కూడా తెప్పించి అక్కడ ఫిల్అప్ చేయడం జరుగుతుంది కేవలం టెంపరీగా ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో చేస్తున్న పని పట్టణంలోని అన్ని వార్డులలో కూడా మేము వర్క్ టేకప్ చేస్తున్నాము మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు మరి వారు హైదరాబాద్లో ఉన్నా కానీ రాత్రి నుండి ఇక్కడ కురుస్తున్న వర్షాల గురించి తెలుసుకొని ఇక్కడ ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని వెంటనే మీరందరూ వెళ్ళి మన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ వెళ్ళి అలా సమస్యను తొలగించాల్సింది వారు ఆదేశించడం జరిగింది. మరి వారి ఆదేశానుసారం మేము ఈరోజు
కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి అన్ని వార్డుల్లో విజిట్ చేసుకుంటూ మరి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పూడ్చుకుంటూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ప్రకృతి మన మీద ఈరోజు వర్షాలు ఇవ్వడం వల్ల మనకి ఏదైతే అసౌకర్యం కలుగుతుందో దాన్ని మీరందరూ కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు కూడా సహాయ సహకారాలు అందించి తప్పకుండా ఈ విపత్తు నుండి మనం బయటపడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు మంచాల పట్టణంలో వర్షాలు కురుస్తున్న సందర్భంగా సెంట్రల్ సిటీ అనుకోండి అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్డు పెద్దలు కొట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్దలు చైర్పర్సన్ ఉప్పలన్న గారు, పల్ల మహేష్ గారు, అలాగే పట్టణ అధ్యక్షుడు నరేష్ గారు, తిరుపతన్న గారు, కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ యొక్క పర్యవేక్షణకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఎక్కడైతే గుంటలు ఉన్నాయో ఆ గుంటల్ని డస్ట్ ద్వారా పోసి ఆ కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. చైర్మన్ గారితో పాటు కమిషనర్ గారు, ఏఈ గారు రావడం జరిగింది. మరి అందులో భాగంగా పెద్దలు హైదరాబాద్లో ఉండి కూడా ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలంటే ఆదేశాల వరకు, ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు ఈరోజు ఈ మంచిర్యాల సెంట్రల్ సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా డస్ట్ పోసి తర్వాత కూడా ఈ వర్షాకాలం తర్వాత కూడా పర్మనెంట్గా అయ్యే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వారికి కూడా మా పట్టణ ప్రజల తరపున, వార్డు ప్రజల తరపున కూడా మున్సిపల్ సిబ్బందికి, అలాగే చైర్పర్సన్ గారికి, అక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న అన్నగారు ప్రేమ్ సాగర్ గారు కూడా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏకలవ్య ఆశ్రమంలో గురువారం మంచిర్యాల మహిళా తరంగిణి సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లు, ఆట వస్తువులు, ఇతర స్టేషనరీని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మమతా సొసైటీ అధ్యక్షురాలు రాచకొండ మంజుల మాట్లాడుతూ మంచిర్యాల మహిళా తరంగిణి సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలకే కాకుండా పేద విద్యార్థులకు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఈ రోజు చదువుకుంటున్న విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలతో పాటు గణిత సంబంధమైన క్విజ్ పోటీలకు అవసరమయ్యే పరికరాలను అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు ఏర్పడినప్పటికీ మా సొసైటీకి సమాచారం అందిస్తే మా వంతు సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మహిళా తరంగిణి సెక్రటరీ లత, ట్రెజరర్ నాగమణి, అడ్వైజర్ జోష్నా చంద్రదత్, ఏకలవ్య ఆశ్రమం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మహిళా తరంగిణి మమత ద్వారా మీ అందరికీ ఒక్కొక్కరికి 3 బుక్స్, పెన్నులు మా మమత ద్వారా మీకు ఇచ్చాము. మంచి చదువులు చదువుకొని ఫస్ట్ క్లాస్లో రావాలని నా కోరిక. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మేము మీకు డొనేషన్లు ఇచ్చేవారిని కూడా మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి చదువులు చదువుకొని మంచి పేరు, తల్లిదండ్రులకు పేరు తేవాలి, టీచర్లకు కూడా మంచి పేరు తీసుకురావాలని నా కోరిక. ఏమైనా మీకు అవసరం ఉంటే మాకు చెప్తే మాకు చేతనైన సహాయం మీకు చేస్తామని మేము మీ ముందు చెప్తున్నాను.
ఇప్పుడు ఇది స్వీటు హాట్ కూడా తిని ఎంజాయ్గా చదువుకోండి. ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఒకరికొకరు మించి ప్రతి దానికి తెలియంది తెలుసుకొని, డౌట్ వస్తే టీచర్లను అడిగి అన్నీ తెలుసుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ రావాలని నా కోరిక. ఆల్ ద బెస్ట్. ఏకలవ్య ఆశయము పిల్లలకి బుక్స్ స్వీటు హాటు చేసినాము. మాకు ఎంతో సంతోషంగా అనిపించింది, పిల్లలను చూస్తే ఆనందంగా అనిపించింది. అందరినీ మీరందరూ మంచిగా చదువుకోవాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. మేము మంచిర్యాల మహిళా తరంగం నుంచి వచ్చాము. పిల్లలకి బుక్స్ పెన్నులు ఇవ్వడం జరిగింది. అల్పాహారం కూడా పంపిణీ చేశాము. ఇక్కడ ఈ ఏకలవ్య ఆశ్రమంలో 40 మంది పిల్లలు ఉన్నారంట. వాళ్ళు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్నారు. అందరూ బాగా చదువుకొని జీవితంలో మంచిగా స్థిరపడాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే అండి. మంచిర్యాల మహిళా తరంగం నుంచి ఈరోజు ఏకలవ్య ఆశ్రమంకి వచ్చాము. మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. వాటిల్లో భాగంగా విద్యార్థుల్ని ప్రోత్సహించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. విద్యార్థి దశలో వాళ్ళు ఎంత చక్కగా చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తు బంగారు బాటగా తీర్చిదిద్దుకోవచ్చు. సో అట్లా వాళ్ళకి ఈరోజు మేము పుస్తకాలు, పెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాదు, అన్ని ప్లేసెస్లో కూడా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడానికి బుక్స్, డిక్షనరీస్ ఇట్లాంటివి కూడా చాలా ఇస్తున్నాము. రకరకాల కాంపిటీషన్స్ కూడా పెడతాం మేము విద్యార్థులకి. డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్. విద్యార్థులకి ఎట్లాంటి పోటీలు అవసరమో దాన్ని గుర్తించి పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం అంటే కూడా మాకు చాలా సంతోషము. పిల్లలతోటి టైం గడపడం అంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏకలవ్యాశ్రమంలో మేము అందరికీ ఈ బుక్స్, పెన్స్ ఇవ్వటం వలన వాళ్ళకి కలిగిన సంతోషం కంటే మాకే ఎక్కువ సంతోషం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి అవకాశము ఎవరికన్నా వస్తే చాలా అదృష్టంగా కూడా ఉంటుంది. సేవ చేసే భాగ్యం మనకు కలిగింది అనే అభిప్రాయం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో ఎవరికైనా కానీ ఎట్లాంటి అవసరమైన ఉంటే మమతా సభ్యుల్ని మమ్మల్ని కనుక సంప్రదిస్తే మేము డెఫినెట్గా సహాయం చేయడంలో ముందుకుంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సింగరేణి కార్మికులను నిరాశపరిచిందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నిత్యం బండ కింద పనిచేస్తూ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు ఈ బడ్జెట్లో మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. సింగరేణి కార్మికుల పే స్లిప్స్ వారి చేతిలో ఉండటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ను అడ్డకోలుగా కట్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతో మంది రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్న వారిని వదిలిపెట్టి సింగరేణి కార్మికులను పట్టుకోవడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, సింగరేణి ప్రాంతానికి ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని, అప్పుడే ఈ ప్రాంతంలో ప్రైవేట్ సంస్థలు ఏర్పడి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా సింగరేణి, తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిన్న భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ విడుదల చేశారు. 48,20,512 కోట్లతో. ఇవాళ సింగరేణికి, బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్లో మొండి చేయి చూపడం జరిగింది. అదేవిధంగా కొత్త గనుల బొగ్గు బావుల ప్రతిపాదన కూడా లేదు. ఇవాళ సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్లో 2,50,000 ఉన్నదాన్ని ఇక్కడ 3 లక్షలకు పరిధి పెంచుతామని చెప్పేసి 3 లక్షల వరకు 0%, 3 లక్షల నుంచి 7 లక్షలకు 5%, అదేవిధంగా 7 లక్షల నుండి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15% ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా 12 నుంచి 15 లక్షలకు 20% ఇన్కమ్ ట్యాక్స్ అని, 15 లక్షల పైన ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ పర్సెంటేజ్ కట్ అవుతుందని చెప్పారు. దీనివల్ల కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పేసి నిన్న ప్రెస్లో వార్త రావడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇవాళ పాత ఇన్కమ్ ట్యాక్స్కి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఒక 50,000 మాత్రమే తేడా ఉన్నది. ఎక్కడ పరిధిలో, స్లాబ్ పరిధిలో మాత్రం అదేవిధంగా కొత్త సీసాలో పాత సారా పోసినట్టు ఇవాళ బొగ్గు గని కార్మికులను మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఇలా నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈరోజు వేతన కమిటీల ద్వారా సింగరేణి బొగ్గు గని కార్మికులు ఇలా 5 సంవత్సరాలకోసారి
జీతభత్యాలు పెంచుకుంటే 5,000 నుంచి దాదాపు 8,000, 10,000 వరకే జీతభత్యాలు పెంచుతూ ఉన్నారు. ఆ పెంచినటువంటి జీతాలకు ఈరోజు 30% ట్యాక్స్లో కార్మికులు పడుతూ ఉన్నారు. ఇవాళ 10,000 పెరిగితే దాదాపు 14,000, 15,000 రూపాయలు వాళ్ళ జీతాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోని ఇలా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రిటర్న్ తీసుకుంటా ఉన్నది. అంటే ఇచ్చింది 10 రూపాయలు, తీసుకునేది 15 రూపాయలు. అంటే ఇలా బొగ్గు కాని కార్మికులు నిత్యం పుట్టెడు బండ కింద పోయి ప్రకృతికి వ్యతిరేకంగా ఈరోజు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఇలా నల్ల బంగారాన్ని వెలికితీసి ఇవాళ దేశానికి, రాష్ట్రాన్ని వెలుగునిస్తున్నటువంటి బొగ్గు కాని కార్మికులకు ఇవాళ మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఏం పాపం చేశారు సింగరేణి కార్మికులు? వాళ్ళ బొగ్గు తీయడంలో అనేక మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. వాళ్ళ కుటుంబాలు రోడ్లపై పడుతూ ఉన్నాయి. మరి వాళ్లకు కష్టం చేసిన సొమ్మును కూడా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా మీరు దోచుకుంటా ఉన్నారంటే దీన్ని ఏటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కోట్లాది విలువలు చేసే భూములు ఉన్న వారికి, లేకుంటే రియల్ ఎస్టేట్ చేసే వారికి మరి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పరిధులు లేవు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళ జీతభత్యాల చరిత్ర అంతా మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు రికవరీ చేసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు కూర్చుండి వ్యాపారం చేసే వ్యక్తులు వాళ్ళ దగ్గర 30% తీసుకుంటావు. ఇలా పుట్టెడు బండ కింద పనిచేసే కార్మికులకు 30% ట్యాక్స్ తీసుకుంటా ఉంటావు. అంటే వాళ్ళ శ్రమను దోసుకుంటా ఉన్నావు. కష్టపడ్డాడు ఒకటే, కూర్చుండి సంపాదించడానికి కూడా ఒకటే ట్యాక్స్ పద్ధతి వేయడాన్ని ఇలా ఏటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే దాన్ని సవరణ చేయాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా మొండి చేయి చూపెట్టిన పరిస్థితి కనబడతా ఉన్నది. తెలంగాణ ఊసే లేదు. మరి రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిను తెలంగాణకు విభజన హామీలు ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవాల్సిన రాష్ట్రాలను ఆదుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇలా ఏపీ రాష్ట్రానికి ఇలా 15,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు, సంతోషం. మరి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు లేవా? డెవలప్మెంట్ జిల్లాలు లేవా? ఇలా నిరుద్యోగ సమస్య లేదా? అనేక సమస్యలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో పారిశ్రామిక క్యాడర్ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఈడ అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. కనీసం పారిశ్రామిక క్యాడర్ ఏర్పాటు చేస్తే కొన్ని ప్రైవేటు ఉద్యోగాలను వారికి వచ్చే ఉండేవి. దీన్ని కూడా విస్మరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వేలు కూడా రైళ్లు కూడా వేయలేదు. ఆ ఉన్న రైళ్లు కూడా ఇక్కడ స్టాపింగ్ లేక ఇలా తెలంగాణ ప్రజలు కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా భారతదేశంలో సామాన్య మానవ మనిషి ఇలా బతికేదైన పరిస్థితిలో ఉండాలి. ఇలా అడ్డగోలుగా ఈరోజు నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి, ద్రవ్యోల్బణ రేటు. మరి వాటిని తగ్గించే ప్రయత్నంలో మరి చేయాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మరి మరొకసారి ఆలోచించి మరి బడ్జెట్లో ఈ బొగ్గు కాని కార్మికులకు కొంచెం సవరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఏటీసీగా బొగ్గు కాని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబ్ రేటు పెంచాలి. ఇలా 30% ట్యాక్స్. దేశ ఆర్థిక బడ్జెట్ 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. నూతన బడ్జెట్లో బంగారం, వెండి ధరలపై 15% ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 6% తగ్గిస్తూ ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మలబార్ గోల్డ్ షోరూం మేనేజర్ రోషన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం, వెండి ధరలను నియంత్రించేందుకు కస్టమ్స్ సుంకం 9% తగ్గించడంతో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారానికి 6,000కు పైగా ధర తగ్గిపోయి బులియన్ మార్కెట్లో భారీగా ధరలు తగ్గాయని అన్నారు. బంగారం ధర భారీగా తగ్గడంతో రానున్న శ్రావణ మాసం మరియు శుభకార్యాలకు మంచి రోజులు వినియోగదారులకు బంగారం ధరలు అందుబాటులో వచ్చాయని తెలిపారు. వినియోగదారులకు ఇది శుభ పరిణామం అంటూ భవిష్యత్తులో బంగారాన్ని ఇతర దేశాల నుంచి దొంగచాటుగా తెచ్చుకునే అవసరం ఉండదని, స్మగ్లింగ్ వ్యవహారం పూర్తిగా తగ్గిపోతుందని తెలిపారు. ప్రపంచంలో ఒకే దేశం ఒకే ధర విధానంతో అది కొద్ది ధరల తేడాతో బంగారం మన దేశంలో కూడా లభిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం భారీగా తగ్గించడంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇప్పుడు నిన్న ఒక బడ్జెట్ వచ్చింది మనకి, ఇండియా బడ్జెట్ 2025 బడ్జెట్లో ఏమైంది మీన్స్ మనకి గోల్డ్లో కస్టమ్స్ డ్యూటీ చాలా తగ్గిపోయింది. మీన్స్ లైక్ 15% వచ్చి డైరెక్ట్ 6%కి తగ్గింది. అప్పుడు ఏమవుతుంది మీన్స్ రేట్ మనకి గోల్డ్ రేట్ చాలా ఎఫెక్ట్ పడింది. 6,495 ఉంది గోల్డ్ రేట్.
6,495 మీన్స్ ఒక 1 డేనే గ్రామ్కి 250 రూపీస్ తగ్గింది. సో ఇది ఒక 8% చాలా ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చింది. బట్ కస్టమర్స్కి ఇప్పుడు మంచి ఆప్షన్. ఇది మీన్స్ శ్రావణ మాసం వస్తుంది, అప్పుడు పర్చేసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ కరెక్ట్ టైంలో ఈ యొక్క రేట్ తగ్గింది మీన్స్ కస్టమర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గోల్డ్ పర్చేస్ చేయాలి కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ యొక్క పర్సంటేజ్ తగ్గింది కోసం ఏమవుతుంది మీన్స్ ఇండియాలో కొంచెం ఇండియాలో ఇంత గోల్డ్ పర్చేసెస్ ఇంకా పెరుగుతుంది. ఎందుకు ఇప్పుడు బయట ఇప్పుడు దుబాయ్ లేదా జీసీసీ కంట్రీస్లో మనం కంపేర్ చేసే ముందు ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీ కోసం ఈ యొక్క రేట్ ఫ్లక్చుయేషన్ చాలా ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ యొక్క రేట్ ఫ్లక్చుయేషన్ మీన్స్ రేట్ డిఫరెన్స్ చాలా తగ్గిపోయింది. ముందు 600 రూపీస్ వరకు గ్రామ్కి డిఫరెన్స్ ఉన్నాయి ఖత్తర్ రేట్ లేదా జీసీసీ కంట్రీస్లో ఉన్న రేట్ ఇండియన్ రేట్. ఇప్పుడు ఆ రేట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఒక 2 or 3% డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మనతో జీసీసీ కంట్రీస్. సో మనకి ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే చాలా రేటు తగ్గిపోయింది. చాలా కస్టమర్స్ చూసింది రేటు ఎప్పుడు తగ్గుతుంది చూసింది చాలా కస్టమర్స్. సో ఇప్పుడు వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ వచ్చింది ఇప్పుడు ఈ బడ్జెట్ కోసం. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఏరియా జీఎం ఏ మనోహర్, ఏరియా సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ఏ సవితా మనోహర్లు సూచించారు. ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు రాత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన వృత్తి శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు ఏరియా జీఎం ఏ మనోహర్, ఏరియా సేవా అధ్యక్షురాలు ఏ సవితా మనోహర్లు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు నూతన కోర్సులు ప్రారంభించారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 246 మంది టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, కంప్యూటర్ DCA కోర్సులకు రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన సుమారు 187 మంది మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వృత్తి శిక్షణ కోర్సులైన టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్ DCA, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులను ప్రారంభించారు. అనంతరం నూతన వృత్తి శిక్షణ తరగతులకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. అనంతరం ఏరియా జీఎం ఏ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, ఇంకా అనేక కార్యక్రమాలను సైతం నూతనంగా చేపడుతుందని తెలిపారు. మహిళలు, యువకులు ఈ అవకాశాలను వినియోగించుకుని స్వయం ఉపాధి పొంది తమ కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, CMOAI ఏరియా అధ్యక్షులు రమేష్, ఏరియా DYPM ఆఫీస్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు రీజనల్ అధికారి జె అనసూయ, హైదరాబాద్ సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్ శివకుమార్, ఖాదీ గ్రామోద్యోగ్ మహావిద్యాలయ DO నరేష్, సేవా సమితి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకు ఈరోజు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కేంద్రంలో టైలరింగ్ నేర్పించారు. అందులో భాగంగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో పాస్ అయ్యాము. ఈరోజు సర్టిఫికేట్స్ కండక్ట్ చేశారు. ఈ సర్టిఫికేట్స్ ఇచ్చినందుకు సింగరేణి సేవా సమితికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా సింగరేణి సేవా సమితిలో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాము. మార్కెట్ ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా చాలా ఉపాధి ఈరోజు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళకి ఉచిత ఉపాధి కల్పన నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్లో ఉచిత ఉపాధి కల్పించారు. మేము సింగరేణికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేడం సవితా మేడం గారికి ధన్యవాదాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్వీట్ హౌస్ ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. జనకాపూర్ రామాలయం దగ్గర ఉన్న బేకరీ అండ్ స్వీట్స్ హౌస్ లో ఎక్స్పైరీ బ్రెడ్, స్వీట్స్ మరియు బూజు పట్టిన బ్రెడ్, జిలేబీ తినుబండారాలను గుర్తించి షాప్ ను మూసివేశారు మున్సిపల్ అధికారులు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వరుస వర్షాలతో గుంతలమయంగా మారిన మంచిర్యాల పట్టణ రోడ్లు, అవస్థలు పడుతున్న ప్రజానికం, రోడ్ల మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ పాలక వర్గం. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ సింగరేణి కార్మికులను నిరాశపరిచిందంటూ ఏఐటీయూసీ ఆగ్రహం. తక్షణమే తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. ఏకలవ్య ఆశ్రమ విద్యార్థులకు స్టేషనరీ సామాగ్రి అందజేసిన మంచిర్యాల మహిళా తరంగిణి సభ్యులు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామంటూ హామీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.